ఈసారి తెలుగుదేశం నుంచి అసెంబ్లీకి ఎన్నికైన సీనియర్లకు అనూహ్యంగా ఎదురు దెబ్బ తగిలింది. మంత్రి పదవులపై ఆశలు పెట్టుకున్న సీనియర్లందరికీ చంద్రబాబు మొండి చేయి చూపించారు. కాకినాడ జిల్లాలో ఇద్దరు నేతలు పదవులపై ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. కానీ కూటమి నుంచి గెలిచి మంత్రి పదవిని తీసుకున్న ఆ నేత వల్ల వీరిద్దరి ఆశలకు గండిపడింది. ఇక పదవులు వస్తాయన్న నమ్మకమే లేకుండా పోయిందట వారిద్దరికి. ఇంతకీ ఆ ఇద్దరు ఎమ్మెల్యేలు ఎవరు? వాస్తు స్టోరీ. కాకినాడ జిల్లాలో మాజీ డిప్యూటీ సీఎం నిమ్మకాయల చినరాజప్ప, జ్యోతుల నెహ్రూలు తెలుగుదేశం పార్టీలో పరిచయం అక్కర్లేని నాయకులు. 2014లో పెద్దాపురం నియోజకవర్గం నుండి మొదటిసారి గెలిచిన చినరాజప్ప డిప్యూటీ సీఎం హోదాలో హోంమంత్రిగా పనిచేశారు. ఇక జగ్గంపేట ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ 2009లో ప్రజారాజ్యం పార్టీ నుంచి పోటీ చేసి ఓడిపోయారు. 2014లో వైఎస్ఆర్సీపీ అభ్యర్థిగా పోటీ చేసి గెలిచారు. ఆ తర్వాత టీడీపీలో చేరిపోయారు. తాజా ఎన్నికల్లో రాజప్ప, నెహ్రూ మరోసారి గెలిచి టీడీపీ అధికారంలోకి రావడంతో మంత్రి పదవులపై ఆశలు పెట్టుకున్నారు. అయితే ఈ ఎన్నికల్లో కూటమిలో భాగస్వామిగా ఉన్న జనసేన తరపున ఆ పార్టీ అధినేత పిఠాపురంలో పోటీ చేసి విజయం సాధించారు. ఆయనకు మంత్రి పదవి దక్కటంతో రాజప్ప, నెహ్రూ ఆశలకు గండిపడింది. పవన్ కళ్యాణ్, నిమ్మకాయల చినరాజప్ప, జ్యోతుల నెహ్రూలది ఒకే సామాజిక వర్గం కావడంతో సామాజిక సమీకరణాలతో చంద్రబాబు వీరిద్దరిని దూరం పెట్టారు. అనేక మంది సీనియర్లతో పాటే వీరిద్దరికీ కూడా పదవులు దక్కలేదు. అందుకే ఇద్దరికి నిరాశ ఎదురైంది. జ్యోతుల నెహ్రూకు మంత్రి కావాలని ఎప్పటి నుండో ఉన్న ఓ కోరిక. అయితే జిల్లా టీడీపీని తన చేతుల్లో ఉంచుకున్న యనమల రామకృష్ణుడితో ఉన్న రాజకీయ వైరం కారణంగా జ్యోతుల నెహ్రూ కల సాకారం కాలేదు. కనీసం ఈ ఎన్నికల్లో అయినా తన కల సాకారం అవుతుందని ఆయన భావించారు. కానీ పవన్ కళ్యాణ్ రూపంలో మరోసారి జ్యోతుల మంత్రి పదవి కలగానే మిగిలిపోయింది. ఈ ఎన్నికల్లో తొలిసారి అసెంబ్లీకి ఎన్నికైన 10 మందికి చంద్రబాబు మంత్రి పదవులు ఇచ్చారు. వీరితో పాటు 2-3 సార్లు గెలిచిన మరో 7గురికి కూడా తొలిసారి కేబినెట్ బెర్తులు దక్కాయి. మరి కాకినాడ జిల్లాలోని చినరాజప్ప, జ్యోతుల నెహ్రూ కల ఎప్పటికైనా తీరుతుందా అనే చర్చ జరుగుతోంది.